హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసే ప్రాపర్టీ న్యూ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్ అండ్ ఈ పక్కన హౌస్ ఆల్రెడీ సేల్ అయ్యి ఉంది అండ్ ఇది గూడా లేఅవుట్లో ఉందన్నమాట. 40 feet సీసీ రోడ్డు, సీసీ డ్రైన్స్, చిల్డ్రన్ పార్కు, ఎలక్ట్రిసిటీ అన్ని సౌకర్యాలు కూడా ఉంటుందన్నమాట. సో డ్రైనేజెస్ కూడా ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, కొత్త హౌస్, ఇది న్యూ హౌస్. దీని పక్కన మొన్నే రిజిస్ట్రేషన్ అయింది, ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇదేంటి, ఎక్కడ ఉంది, దీని రేట్ ఎంత చెప్తున్నారు అనేది కూడా చూద్దాం. కొంచెం రీజనబుల్గానే ఉంది. సో చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ అవుట్ సైడ్ కూడా పార్కింగ్ ఉంది, లోపల కూడా కార్ పార్కింగ్ ప్రొవిజన్ ఉందన్నమాట. సో ఎలివేషన్ అది కూడా స్టోన్ వర్క్ చేంజెస్ ఉంది. సో గ్రాండ్ లుక్ ఉంటుంది ఎలివేషన్. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. నైట్ టైం మనం ఎలివేషన్ లైట్స్ అవి ఆన్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సీట్ అవుట్ ఏరియా. ఇది వచ్చేసి 7.9/14, 7 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 14 అడుగులు ఉంది. టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది. పార్కింగ్ అవుట్ సైడ్ కింద అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ దగ్గర కూడా వాల్కి టైల్స్ ఉన్నాయి, 2x4 సైజ్ టైల్స్. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చింది స్టేర్ కేస్ అనేది. ఇది నార్త్ వైపు 2 feet ఉంది, 2 అడుగులు ఉంది ఉత్తర వైపు సందు. దీనికి బోరు కూడా ఉందన్నమాట, వాటర్ బోరు. ఈశాన్యంలో 160 అడుగులు ఉందన్నమాట ఇక్కడ. సో ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు దాటిన తర్వాత 4th బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత కోలమూరులోకి వస్తుంది అనమాట. సో సిటీకి అయితే ఆటోస్, బస్సెస్ ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. కోలమూరు మెయిన్ రోడ్ నుండి మనకేం లోపల రావాలి. అండ్ ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ డోర్. అండ్ ఇదంతా కూడా హాల్, స్ట్రైట్గా హాల్. ఇది 8/22.4, 8x22 అడుగులో 4 అంగుళాలు ఉంది. ఇది ఫ్లోరింగ్ అనేది మ్యాటీ ఫినిషింగ్ టైల్స్ ఇవి. సో స్కిడ్ అవ్వవు అనమాట. ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా స్మూత్ డిజిటల్ గ్లాసీ ఫినిషింగ్ కాబట్టి కొంచెం మ్యాటీలోకి వస్తుంది అనమాట. సో నడిచేటప్పుడు ఏదైనా వాటర్ పడినా సరే స్కిడ్ అవ్వకుండా కొంచెం లేటెస్ట్ అప్డేటెడ్ కాబట్టి ఈ టైల్స్ వేయడం జరిగింది. స్ట్రైట్గా టీవీ యూనిట్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది. సో మొత్తం అంతా కూడా ఫినోలెక్స్ అండ్ జిఎం వైరింగ్ ఉంటుంది. దాంతో కూడా మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11/12.6 ఉంది, 11x12 అడుగుల 6 అంగుళాలు ఉంది. సో డెక్కన్ కంపెనీ సిమెంటు, మంగళ కంపెనీ స్టీల్ ఉంది. ఇండో ఏషియన్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్. ఇది 4x6, 4x6. బాత్రూమ్లోనే వాష్ బేసిన్, గేజర్ ప్రొవిజన్, షవర్ ప్రొవిజన్, వెంటిలేషన్ విండో అన్నీ ఉంటాయి. సో కలర్స్ అవి కూడా చాలా స్మూత్ కలర్స్ ఉంటాయి. ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఇవి, లైట్ కలర్స్ ఉంటాయి మ్యాక్సిమం. విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ ఉంటాయి గ్రానైట్ ఫ్రేమ్తో. అండ్ ఇది డైనింగ్ ఏరియా 6.9x9 ఉంది. సో బెడ్రూమ్స్కి వచ్చేసి గ్రానైట్ గుమ్మాలు, విండోస్కి కూడా గ్రానైట్ వచ్చింది, కిచెన్ కూడా గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది. సో గ్రానైట్ ఏంటంటే చెదబట్టదు, ప్లస్ క్లీనింగ్ పర్పస్ అది బాగుంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 9/10.9, 9x10 అడుగుల 9 అంగుళాలు ఉంది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్. సో క్లాసిక్ కలర్స్ అనమాట. చూడండి, మీకు రంగులు కూడా తెలుస్తుంది. కలర్స్ అనేవి చాలా ప్లెయిన్గా ఉంటాయి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది 3.3x8.9 ఉంది. సో పెద్ద సైజ్ అనమాట. వెస్ట్రన్ టాయిలెట్ ఇది కూడా. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్న హౌసెస్లో ఒక 53 lakhs బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. సో రోడ్స్ అవి బాగుండాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది పక్కన ఆల్రెడీ సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ఒకటే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది 7x8.9, 7x8 అడుగులు 9 అంగుళాలు వచ్చింది. పూజా మందిర్ అనేది కిచెన్లో వాళ్ళే వచ్చింది. గ్రానైట్ ప్లాట్ఫామ్ పైన అంతా కూడా లో రూఫ్ ఉంది, స్టోరేజ్ పర్పస్ మీద. వాల్ టైల్స్ ఉన్నాయి, విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అండ్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఉంది. సేమ్ అయితే ప్రొవిజన్స్ ఉండాలో అన్నీ ఉన్నాయన్నమాట. 125 గజాలు. ఇది 125 స్క్వేర్ యార్డ్స్, 125 గజాలు, 2.6 సెంట్లు ఉంది మొత్తం సైట్ అనేది. ఇది నార్త్ వైపు, ఉత్తర వైపు. సో ఈస్ట్ డోర్ ఉంది, నార్త్ కూడా డోర్ ఉంది. అండ్ ఇది కామన్ బాత్రూమ్ 4x5, 4x5 సైజ్. ఇది ఇండియన్ టాయిలెట్
అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇది సందు 1 feet ఉంది, 1.3 feet ఉంది పడమర వైపు. ఉత్తర వైపు మనం నడిచేది ఇప్పుడు ఉత్తర వైపు ఇది 2 feet ఉంది. పడమర వైపు 1.3 feet ఉంది. ఈ సందులో వాష్ బేసిన్ ఒకటి వచ్చింది చూడండి. సో ఇది 125 గజాల ఈస్ట్ ఫేసింగ్ న్యూ హౌస్, కొత్త హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్. లొకేషన్ కోలమూరు, నియర్ బై రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్. ఇది అండ్ స్టెప్స్ కింద అంతా కూడా వాషింగ్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఇది నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది యాడ్ నెంబర్ 0462, 462 యాడ్ నెంబరు. న్యూ ఇండివిజువల్ హౌస్, రెడీ టు ఆక్యుపై పొజిషన్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 125 square yards, 125 గజాలు, 2.6 సెంట్లు ఉంది. 22.6 x 50 సైట్ కొలతలు ఇవి. 2 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 బాత్రూమ్లు ఉన్నాయి. అండ్ స్లాబ్ ఏరియా 1000 square feet, కార్పెట్ ఏరియా 800 square feet ఉంది. పార్కింగ్ ఉంది, హాల్, కిచెన్, డైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇది లొకేషన్ కోలమూరు, రాజమండ్రి. హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, సందులు ఉన్నాయి. ప్రైస్ వచ్చి 53 lakhs, 53 లక్షలు నెగోషియబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి. మా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది. గొడ లేఅవుట్లు ఉంది. మెయిన్ ఏంటంటే లేఅవుట్లోని ఫస్ట్ రోడ్ ఇది. సో సీసీ రోడ్స్, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఇళ్ళకి మధ్యలోనే ఉంటుంది, ఎక్కడికో లాంగ్ కూడా వెళ్ళే పని లేదనమాట. అండ్ ఇదంతా కూడా స్లాబ్, పైన స్లాబ్ ఏరియా. అది 1000 square feet ఉంది, 1000 SFT వచ్చింది స్లాబ్ ఏరియా. పైన ఇంకొక 2 floors వేసుకునే విధంగానే ఫౌండేషన్ అనేది 6 feet వరకు వేస్తారనమాట. బేస్మెంట్ నుండి కింద ఒరిజినల్ సాయిల్ నుండి కిందకి 6 feet వరకు ఉంటుంది అప్ టు. సో బాగుంటుంది చూడండి ప్రాపర్టీ. నేను ఈ ప్రాపర్టీ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చెప్తున్నాను. కోలమూరు మెయిన్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ 900 meters ఉంది. ఏదైతే బస్ స్టాండ్ ఉంది, కోలమూరు బస్ స్టాండ్ నుండి 900 meters ఉంది. లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2 km ఉంది. కొంతపూర్ నేషనల్ హైవే 2.1 km. క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.6 km. డిమార్ట్ అండ్ రైతు బజార్ కోరి మార్కెట్ సెంటర్ 4.7 km. గోదావరి 4th bridge 5.1 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.5 km. తిరుమల స్కూల్ 6.1 km. లాలాచౌరి జంక్షన్ 7.1 km. దివాన్చేరి సెంటర్ 7.3 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.6 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 11.3 km ఉంది. సో ఈ ప్రాపర్టీ నుండి మెయిన్ రోడ్ ఏదైతే బస్సెస్, ఆటోస్ తిరుగుతాయి ఎయిర్పోర్ట్ రోడ్డు 900 meters ఉంది. సో 1 km అనుకోండి, ఇంకా ఎగ్జాక్ట్లీ 1 km లోపు ఉంటుంది. సో ఇది హౌస్ రేట్ వచ్చేసి 53 లక్షలు నెగోషియబుల్ ఉంది. ఒకసారి విజిట్కి వచ్చే ముందు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, లోన్ వస్తుందా లేదో ఒకసారి మాతో చెప్తే మా ద్వారా కూడా మేము వెరిఫికేషన్ చేసిన తర్వాత విజిట్ ఉంటుంది. కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.